1983లో భారత క్రికెట్ జట్టు కపిల్ దేవ్ నాయకత్వంలో వరల్డ్ కప్ గెలిచిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇంగ్లాండ్లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ చూడడానికి మన అప్పటి భారత క్రికెట్ బోర్డు అధ్యక్షులు ఎన్కేపీ సాల్వే గారు వెళ్లడం జరిగింది. అయితే అక్కడ తను ఈ మ్యాచ్కి కొన్ని ఎక్స్ట్రా టికెట్స్ ఇవ్వాల్సిందిగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుని కోరారు. దానికి వాళ్ళు నిరాకరించడం జరిగింది. ఆ సంఘటన తర్వాత వారు చాలా బాధపడ్డారు. ఎలాగో అలా వీళ్ళ పెత్తనం తగ్గించాలి అని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఎన్కేపీ సాల్వే గారు వరల్డ్ కప్ నిర్వహించాలన్న తన కోరికని అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షులతో చెప్పడం జరిగింది. దానికి అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షులు ఖాన్ గారు భారత్ మరియు పాకిస్తాన్ క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహిస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. కానీ క్రికెట్ వరల్డ్ కప్ ఇంగ్లాండ్ నుండి బయటకు తీసుకొని రావడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే అప్పటి కాలంలో అంత డబ్బులు వేరే ఏ దేశ క్రికెట్ బోర్డు దగ్గర లేవు. అయితే అప్పటి భారత క్రికెట్ బోర్డు మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఒకవేళ భారత్ మరియు పాకిస్తాన్ కనుక ఈ వరల్డ్ కప్ నిర్వహిస్తే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చేదానికన్నా 4 ఇంతలు ఎక్కువ ఇస్తా అని అన్ని క్రికెట్ దేశాలను ఒప్పించింది.